ఈ వీడియోలో ఎఫ్1 వీసా రిలేటెడ్ అప్డేట్ అండ్ అది ఎవరికి ఎలా ఇంపాక్ట్ అవ్వనుంది అండ్ ఫ్యూచర్‌లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం మనకి హెల్ప్ అవుతదని. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ మాట్లాడుకున్నాము. డీహెచ్ఎస్ వాళ్ళైతే ప్రపోజ్ చేశారు అండ్ స్టూడెంట్ రిలేటెడ్ అప్డేట్ అని చెప్పేసి. ఆల్రెడీ అది ఓఎంబీలో అప్రూవ్ అయ్యింది. అండ్ దాన్నయితే ఫెడరల్ రిజిస్టర్‌లో పెట్టారు. జూలై 17థ్‌న. సో, ఈరోజు 16థ్. సో, జూలై 17థ్‌న అది పెట్టడము. అండ్ ఆ తర్వాత నుంచి అది సెప్టెంబర్ 15థ్ నుంచయితే అప్లై అవుతది. ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ అంటే ఆల్మోస్ట్ యూఎస్ఏలో ఏదైనా పెట్టినప్పుడు ఫస్ట్ ఒక 60 డేస్ అందులో ఉంచి ఆ తర్వాత పబ్లిక్ కామెంట్స్ తీసుకుంటారు. అందులోపల ఏమైనా చేంజెస్ ఉంటాయా? లేకపోతే అది అలానేనా అని జెప్పేసి. అందువలన అదైతే సెప్టెంబర్ 15థ్ నుంచయితే అప్లై అవుతది అని జెప్పేసి. సో, అండ్ దీని వలన ఎవరు ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వబోతున్నారు అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసాస్ అండ్ ఎఫ్ వీసా అండ్ జే వీసాస్ మెయిన్‌గా మనం అనుకుంటున్నాం. చాలా వరకు ఓన్లీ గూడా ఎఫ్ వీసా వాళ్ళే అని జెప్పేసి. డేటా ప్రకారం చూస్తే ఎఫ్ వీసా వాళ్ళు ఎంతమందున్నారో ఆల్మోస్ట్ అంతమంది జే వీసా వాళ్ళు గూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. చాలామంది ఓన్లీ కూడా అంటే నేను అనుకునేదాన్ని ఎఫ్ వీసా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో అని జెప్పేసి. సో, జే వీసా వాళ్ళు గూడా చాలా మందున్నారు. సో, ఈ వీసాలకైతే ఇది చాలా వరకు గూడా ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అని జెప్పేసి ఫ్యూచర్‌లో. చాలామంది అంటే ఇప్పుడు మేమైనా కూడా ఒక్కోసారి అనుకుంటాం. అంటే ఫ్యూచర్‌లో యూఎస్ఏలో సెటిల్ అవ్వాలి అంటే మెయిన్‌గా స్టూడెంట్ వీసాసే చాలా వరకు కూడా హెల్ప్ అవుతాయి. అసలు స్టూడెంట్ వీసా మీద వచ్చుంటే అయిపోవు. అంటే స్టూడెంట్ వీసాల మీద ఇప్పుడే రావాలి, అప్పుడే రావాలని ఏమీ ఉండదు గదా! సో, అసలు స్టూడెంట్ వీసా చేంజ్ అయితే బావుండు అని జెప్పేసి. ఎందుకంటే చాలా వరకు కూడా స్టూడెంట్ వీసా లోపల పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ మీన్స్ కొన్ని లూప్ హోల్స్ లాంటివి అనుకోవచ్చు. సో, దానిని యూజ్ చేసుకుని చాలామంది కూడా యూఎస్ఏలో సెటిల్ అయిపోయే వరకు కూడా ఉండిపోతూనే ఉంటారు. సో, ఒక సైకిల్‌లాగా తిరుగుతూనే ఉంటది. సో, దానినైతే అమెరికన్ గవర్నమెంట్ సో, తీసేయాలి. ఇంకా ఇలాంటి లూప్ హోల్స్ అయితే ఉండకూడదు అని చెప్పేసి. అండ్ చాలా వరకు కూడా నేషనల్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అవుతూ ఉంది. అండ్ చాలామంది స్టూడెంట్ వీసా త్రూ వస్తున్నారు. తర్వాత అసలు స్టేటస్ కూడా చాలామంది చేంజ్ అవ్వట్లేరు. అదే స్టూడెంట్ వీసా మీదనే ఉండిపోతున్నారు. వాళ్ళకేంటి అంటే సరే అది నేను నెక్స్ట్ చెప్తూ ఉంటాను. సో, స్టూడెంట్ వీసా మీదనే ఉండిపోతూ ఉన్నారు. అండ్ ఈవెన్ బయట కూడా అమెరికన్స్ చేసేటటువంటి చిన్న చిన్న జాబ్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు. సో, దీనివలన అమెరికన్ ఎకానమీకి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటది. ఎందుకంటే టాక్సెస్ పే చేయడం అలాంటివి కూడా ఉండవు కాబట్టి. సో, వీటన్నిటి దృష్ట్యా వాళ్ళేంటంటే తప్పకుండా కూడా చేంజెస్ అయితే చేయాలి అని చెప్పేసి అది ఓఎంబీలో అప్రూవ్ అయినప్పుడు కూడా మనం వీడియో చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫెడరల్ రిజిస్టర్‌లో అయితే పబ్లిష్ చేశారు. సో, ఇంకా అదేంటి అని తెలుసుకోవడానికంటే ముందు ప్రెజెంట్ అసలు వాళ్ళ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి అని చెప్తాను. చాలామంది అంటే స్టూడెంట్ వీసాస్ త్రూ యూఎస్ఏకి వచ్చేటప్పుడు వాళ్ళకి డీఓ/ఎస్ అని ఉంటది. అంటే వాళ్ళు స్టూడెంట్ స్టేటస్ మీద ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు యూఎస్ఏలో ఉండొచ్చు అని దాని అర్థం అన్నట్లు. సో, అదేదంటే మనకి హెచ్ వీసా, ఎల్ వీసాస్ మనకేమని ఉంటదంటే అడ్మిట్ అంటిల్ అని ఉంటదనుకుంటాను. ఐ మీన్ సో, అంటే మనకేంటంటే మన యొక్క పిటిషన్‌ని బేస్ చేసుకొని ఇస్తారు. దానికి ఒక పర్టిక్యులర్ డేట్ అని ఉంటది. ఆ డేట్ తర్వాత మనం యూఎస్ఏలో ఉండడానికి వీల్లేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేపించుకోవడం ఇలాంటిదుంటది. బట్ స్టూడెంట్స్‌కి ఏంటంటే ఈ బెటర్ ఇది చాలా వరకు కూడా పాజిటివ్ అన్నట్లు. ఏంటి అంటే నువ్వు ఇది ఇప్పుడు యూఎస్ఏ నుంచి బయటికెళ్ళిపోవాలి అనేదేమీ ఉండదు. ఆ తర్వాత హెచ్ వీసా వచ్చింది అంటే ఇంక ఆ తర్వాత లైఫ్ కంటిన్యూ అయిపోతూనే ఉంటది. అదే స్టూడెంట్ వీసా మీద ఉన్నన్ని రోజులు కూడా నీకు దీనిని బేస్ చేసుకొని ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా నువ్వు స్టూడెంట్ వీసా మీద ఉండొచ్చు. ఆ తర్వాత చదివిందే మళ్ళీ చదువుతూ ఉండొచ్చు. ఇలాంటివి చాలా పాజిటివ్స్ ఉంటాయి. సో, ఇంక స్టూడెంట్‌గా వచ్చినప్పుడు 2 ఇయర్స్ మాస్టర్స్ అండ్ ఆ తర్వాత ఓపీటీలు, స్టెమ్ ఓపీటీ అటు ఇటు ఒక 5 ఇయర్స్. ఆ తర్వాత హెచ్1 అది గనుక కాలేదు అని అనుకోండి. మళ్ళీ ఏదో ఒక కోర్స్ చేయడం ఇలాంటిది ఒక ప్రాసెస్ అనేది ఉండేది. సో, స్టూడెంట్ స్టేటస్ మీద ఉన్నన్ని రోజుల్లో దానితోటి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఏమీ ఉండేది కాదు. అండ్ వాళ్ళు ఏదైనా ప్రాసెస్ చేసుకోవాలి అంటే యూఎస్‌సిఎస్ వరకు ఎళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండేది కాదు. జస్ట్ డీఓఎస్ దగ్గరికెళ్తే ఆ ప్రాసెస్ అయిపోతది. బట్ అంటే, అంటే జస్ట్ వాళ్ళు వేరే కోర్స్ చేంజ్ అయినా కానియండి, లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ చేంజ్ అయితే యూఎస్‌సిఎస్ వరకు ఎళ్ళాల్సిన అవసరం అయితే ఉండేది కాదు ఇప్పటి వరకు. సో, ఇలాంటివి చాలా కూడా స్టూడెంట్ వీసా లోపల పాజిటివ్స్ అనేవి ఉన్నాయి. అందుకోసమే స్టూడెంట్‌గా వచ్చిన వాళ్ళు అంత త్వరగా బయటికి ఎళ్ళలేరు. అది కరెక్ట్‌గా రూల్స్ ప్రకారం గనుక ఉంటే అంత ఈజీగా యూఎస్ఏలో ఉండడం కుదిరేది కాదు కానియండి. ఇలాంటివి చాలా
బెనిఫిట్స్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు సెటిల్ అయ్యే వరకు యూఎస్ఏలోనే ఉండిపోతూ ఉంటారు. అండ్ యూఎస్ఏకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కూడా స్టూడెంట్ వీసాస్ త్రూ వచ్చిన వాళ్ళే సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా వర్క్ వీసాల త్రూ వచ్చే వాళ్ళకంటే కూడా స్టూడెంట్ వీసా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దీని వలన ఏంటంటే ఇంత స్టూడెంట్ వీసా మీద వచ్చేసి అసలు వాళ్ళ యొక్క స్టేటస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఉంటున్నారు. అండ్ చాలా వరకు కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇట్లా ముందు నుంచి దాంట్లో ఒక పర్టిక్యులర్ డేట్ అనేది ఉండాలి అని చెప్పి మాక్సిమం 4 ఇయర్స్ లేదు అంటే వాళ్ళు I-20ని బేస్ చేసుకొని ఒక పర్టిక్యులర్ డేట్ అయితే ఇస్తారు. మరి ఇప్పుడు పీహెచ్‌డీస్ వాళ్ళైతే 4 ఇయర్స్ ఉంటారు. 5 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా ఉంటది పీహెచ్‌డీ. సో, ఆ టైం లోపల ఏంటంటే వాళ్ళు మళ్ళీ కూడా ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టేని సబ్మిట్ చేయాల్సింది ఉంటది. ఒక ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి. అది యూఎస్‌సిఐఎస్ వరకు వెళ్ళడం. ఇలా ఒక ప్రాసెస్ అనేది ఉంటదన్నట్టు. అంటే 4 ఇయర్స్ ఇచ్చారు కదా! ఆ తర్వాత ఎక్స్‌టెన్షన్‌కి వెళ్తే సరిపోతుంది కదా! అంటే అలా ఉండదు. నార్మల్‌గా I-20 అయితే డీఓఎస్‌కి ఎళ్ళాల్సింది ఉంటది గానీ, ఆ తర్వాత అయితే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టే I-539 మేబీ దానిని సబ్మిట్ చేయాల్సిందుంటది. అండ్ అది యూఎస్‌సిఐఎస్‌కి వెళ్ళడం. అండ్ ఆ తర్వాత మళ్ళీ బయోమెట్రిక్స్ తీసుకోవడం అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తము చేయడము. అండ్ అండ్ మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ ఉంటది. అండ్ దానికి ఫీస్ పే చేయాల్సిందుంటది. అది ఆల్మోస్ట్ ఎంత ఫీ ఉంటది అనేది మనకు తెలీదు. మేబీ $2000 వరకు ఉండొచ్చేమో. ఒక ఆ ఫీ అండ్ ఇలాంటివి ఇంకా చాలా కూడా ఉంటూ ఉంటాయి. అండ్ మళ్ళీ సోషల్ మీడియా పెట్టిందని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ యూఎస్‌సిఐఎస్ దగ్గరికెళ్తే ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటది. సో, అంటే ఇదంతా కంటే కూడా అక్కడ ఒక పర్టిక్యులర్ డేట్ అనేది ఉన్నది అనుకోండి. ఈ లోపే మన లైఫ్ సెటిల్ అయిపోతదా యూఎస్ఏలో అంటే అది చాలా వరకు కూడా కష్టమే. మేబీ పెట్టుకున్నటువంటి లోన్స్ అటో ఇటో క్లియర్ చేయడం కూడా ఇంపాసిబుల్ అయ్యుండొచ్చు కొంతమందికి. మేబీ కొంతమందిలో వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటే అదేమో మనం చెప్పలేం కానీ సో, అది లేదు అనుకోండి చాలా వరకు కూడా వేస్ట్ అన్నట్లు. చాలామంది కూడా ఏంటి అంటే అమెరికాలో సెటిల్ అయిపోవాలంటే ఈజీగా ఉంటదని చెప్పేసి స్టూడెంట్ వీసాని ఎంచుకొని వస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యే వరకు అదో విధంగా, ఇదో విధంగా యూఎస్ఏలో ఉండిపోతూ ఉంటారు. బట్ ఇట్లా ముందు నుంచి ఒక పర్టిక్యులర్ డేట్ అని పెట్టి, ఆ తర్వాత చాలా వరకు రూల్స్ చేంజ్ అవుతూ ఉంటే, వాళ్ళకి చాలా వరకు ఇబ్బందన్నట్లు. అంటే అసలు యూఎస్ఏకి అవసరమా అనేది చాలా పెద్ద క్వెషన్ మార్క్ అవుతది. ఇప్పుడు చాలామంది అనొచ్చు, అసలు వీసానే ఇవ్వకుంటే అయిపోతది కదా! స్టూడెంట్ వీసాలు వాళ్ళకి స్టూడెంట్ వీసా అని చెప్పించి, మళ్ళీ ఇవన్నీ చేయడం ఎందుకు అనంటే, ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూ టైమ్‌లో అడుగుతారు. మీరు యూఎస్ఏలో సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారంటే, లేదు మేము ఓన్లీ చదువుకొని మళ్ళీ తిరిగి మా దేశానికి రావడానికి అని చెప్తారు ఇంటర్వ్యూలో. బట్ అలా ఎవరు చెయ్యరు. బట్ అక్కడ ఇంటర్వ్యూలో ఆల్రెడీ వాళ్ళు అడుగుతారు. మీరైతే యూఎస్ఏలో సెటిల్ అయ్యడానికి కాదు కదా! అంటే లేదు మేము అవ్వమనే చెప్తారు. వాళ్ళ తప్పేమీ ఉండదు. వాళ్ళ అన్ని కూడా క్వెషన్స్ ప్రాపర్‌గానే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్స్ చేస్తూ ప్యారలల్ ఇంకో కోర్స్ కూడా చేస్తూ ఉంటారు. సో, అలాంటివి చేయకూడదు అని చెప్పేసి. అండ్ మాస్టర్స్ చదివి మళ్ళీ తర్వాత మళ్ళీ మాస్టర్సే చదువుతూ ఉంటారు కదా! సో, అలాంటివి కూడా చదవకూడదు. మేబీ మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే హై లెవెల్ ఎళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్‌డీ అలాంటివి చేయాల్సిందుంటది కానీ, మళ్ళీ లో లెవెల్‌కి రానియండి, లేకపోతే సేమ్ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ అలాంటివైతే చేయడానికి వీల్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 30 డేస్ గ్రేస్ పీరియడ్‌గా అయితే చేంజ్ చేస్తున్నారు. సో, అది కూడా కొంచెం అంటే మనకి 30 డేస్‌లోనే మళ్ళీ స్టేటస్ చేంజ్ అవ్వడం ఇవన్నీ కూడా కొంచెం ఇంపాసిబుల్ అవ్వచ్చు. సో, ఇంక ప్రాసెస్‌కి కూడా పెద్దగా టైం అయితే ఇవ్వట్లేదు. ఇది సెప్టెంబర్ 15థ్ తర్వాత నుంచి అప్లై అవుతుంది కాబట్టి, మేబీ ఈ ముందే ఎవరైనా యూఎస్ఏ రావాలి అని అనుకునే వాళ్ళకైతే మేబీ D/ఎస్ అనే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మేబీ వాళ్ళకి కొంచెం బెటర్‌మెంట్ ఉండొచ్చు. బట్ సెప్టెంబర్ 15థ్ తర్వాత నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఒక పర్టిక్యులర్ టైము అనేది ఉంటది. డేట్ అనేది ఉంటది కాబట్టి, సో, ఆ తర్వాత పాజిబిలిటీస్ అనేవి కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంతకుముందు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి క్రియేట్ అవ్వకపోవచ్చు. బట్ ఫ్యూచర్‌లో వాళ్ళకి మాత్రం చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టెమ్ ఓపీటీ ద్వారా ఎవరైతే ఈఏడీకి అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మార్చి 18, 2027 వరకు వాళ్ళు ఓన్లీ కూడా ఈఏడీకి అప్లై చేసుకుంటేనే సరిపోతది. ఈ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టేకి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి ఒకటి. అంటే ఆ తర్వాత నుంచి అది అప్లై అవుతది. అంటే కొద్ది రోజులు అంటే ఒక 6 మంత్స్ వరకు ఏంటి అంటే ఒక బఫర్ పీరియడ్ లాగా ఉంటది. సో, లేదు ఆ తర్వాత నుంచి అని అనుకోండి మార్చి 18 ఆ తర్వాత అయితే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టేకి అప్లై చేయాల్సింది ఉంటది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, అదే మీ ఈఏడీకి కూడా అప్లై చేసుకోవాల్సింది ఉంటది. సో, ఈ టైమ్ పీరియడ్ కూడా ఒకటి మీకు హెల్ప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో,
సో, ఓవరాల్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఇంత F1 వీసా మీద ఐ మీన్ స్టూడెంట్ వీసాస్ త్రూ యూఎస్ వచ్చే వాళ్ళకి మాత్రం చాలా వరకు కూడా లూప్ హోల్స్ అనేవి తగ్గిపోయాయి. లేదు మేము ఓన్లీ చదువుకోవడానికే వచ్చాము. మా దగ్గర చాలా వరకు టాలెంట్ ఉంది. ఆ ఉన్న టైం పీరియడ్‌లోనే మేము సక్సెస్ అవ్వగలం అనే నమ్మకం ఉంటే దెన్ ఇట్స్ గుడ్. బట్ అలా కాదు. ఏదో ఒక విధంగా యూఎస్ఏకెళ్ళాలి. ఎక్కడో ఒక దగ్గర పని చేసినా కూడా మాకు బానే మనీ వస్తాయి కదా! మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఓ చోట అసలు వాళ్ళకి ప్రాపర్ జాబే లేదు. జస్ట్ బయట వర్క్ చేసి చాలా బాగా సెటిల్ అయ్యారు. మేము కూడా అలానే అవుతామంటే అది ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఒక టైమ్ పీరియడ్ అనేది ఉంటది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళకే పెద్దగా జాబ్స్ ఏమి కూడా లేవు. ఆహ్, వచ్చే వాళ్ళకి వస్తున్నారు కూడా చాలామంది సఫర్ అవుతూనే ఉన్నారు జాబ్స్ కోసము. బట్ మీరింత ఆలోచించుకొని ఒకటి, 2 సార్ల మేబీ ఫ్యూచర్‌లో సెప్టెంబర్ 15థ్ తర్వాత వచ్చేవాళ్ళు ఒకటి, 2 సార్లు ఆలోచించుకోండి. అండ్ ఇంకా ఏదైనా రూల్స్ చేంజ్ అయినా, ఇంకేదైనా అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.